ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: జనాభా నిర్వహణ విధానంపై సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల పనులను మరింత వేగవంతం చేయాలని రైల్వే శాఖను కోరిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాబోయే 2 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. పామాయిల్ సాగు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో జనాభా నిర్వహణ విధానంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యువత జనాభా తగ్గుదలను నివారించడం, జనాభా సమతుల్యతను సాధించడం, పెరుగుదలను ప్రోత్సహించడం, యువ శ్రామిక శక్తిని పెంచడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్నం కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల పనులను మరింత వేగవంతం చేయాలని రైల్వే శాఖను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో రామ్మోహన్ నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతంపై చర్చించారు. శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు, మందస రోడ్డు, పాతపట్నం, హరిశ్చంద్రపురం స్టేషన్లలో ముఖ్యమైన రైళ్ల నిలుపుదల, కామేశ్వరిపేట హాల్ట్ స్టేషన్ అభివృద్ధి, NH-16 పక్కన ఉన్న హరిశ్చంద్రపురం స్టేషన్ను లాజిస్టిక్స్ కేంద్రంగా నవీకరించడం వంటి అంశాలపై కేంద్ర మంత్రి వివరించారు. 4 రోజుల విరామం తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు తిరిగి ఈరోజు ప్రారంభమయ్యాయి. శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలతో సభా కార్యకలాపాలను ప్రారంభించారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు, రెవెన్యూ శాఖ అపరిష్కృత కేసులు, సింహాచలం పంచగ్రామాలలో అనధికారిక నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమలు, కోనసీమలో MSME పార్కులు, గృహ నిర్మాణ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖ ఉక్కు కర్మాగారం వంటి అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాబోయే 2 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ సమావేశ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీ విధానంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 17 కళాశాలల్లో 11 నాబార్డు కింద, 3 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్థిక సాయం పథకం శాస్కీ కింద 3 మంజూరయ్యాయని, వీటి మొత్తం వ్యయం 8,480 కోట్ల రూపాయలుగా ఉందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు 900 కోట్ల రూపాయల పనులు చేపట్టిందని మంత్రి వివరిస్తూ, కొత్తగా వస్తున్న పీపీ విధానంలో గతంలో 420 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు. ఇప్పుడు దాన్ని 625 పడకల ఆసుపత్రి నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రెండవది 100 సీట్ల MBBS సీట్లకు వాళ్ళు కళాశాలలు ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాన్ని మారిన NMC అనుగుణంగా 625 పడకలతో 150 సీట్లకు చేస్తున్నాం. అధ్యక్ష, ఈ రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో వీటిని మొదలు పెట్టాలని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. పీపీ విధానం కారణంగా 110 సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రావడమే కాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో దాదాపు 70% పేదలకి NTR వైద్య సేవ కిందగా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత శాసనసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు రావడంతో మార్పులు అవసరమయ్యాయని, ఈ సవరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులను జాతీయ నిబంధనల మేరకు సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతులు 21 నుంచి 30 రోజుల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
పంట వైవిధ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, భూసారం పెంచడానికి సూక్ష్మ పోషకాలు అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా సేంద్రియ సాగు, ప్రత్యామ్నాయ పంటలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రైతులు పామాయిల్ పంటపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. పామాయిల్ సాగుకు లాభాలు వస్తున్నాయని, పామాయిల్ పంట పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి తెలియచేస్తూ, చాలా బెస్ట్ క్రాప్ ఈ రాష్ట్రంలో ఏదైందంటే పామాయిల్ అధ్యక్ష. చాలా మందికి కూడా తెలుసు. ఈ రోజు పామాయిల్ వల్ల ఒక రైతుకి ఒక సంవత్సరానికి 1,50,000 లాభం వస్తుంది అధ్యక్ష. 20,000 ఇస్తున్నాం. ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వనటువంటి ధర ఇస్తున్నాం. అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది అధ్యక్ష. వాళ్ళకు మొక్కలు ఇస్తున్నాం, సలహాలు సూచనలు ఇస్తున్నాం, స్ప్రింక్లర్ ఇస్తున్నాం. ఈ రోజు పామాయిల్ కి చాలా ప్రోత్సహిస్తున్నాం. ఈ సభ ద్వారా రైతులకి, శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో ఈరోజు 5 మృతి చెందారు. జిల్లాలోని గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 2 పురుషులు, 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. దేవస్థానంలో కుంభాభిషేకానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ నిర్వహణ అధికారి సీనా నాయక్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ, మార్చి 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షణ జరిగింది. 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి రకాలుగా ఏర్పాట్లు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. ఆ రోజుకి ఏమి లేదన్నా 1,00,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది భక్తులు. కాబట్టి దానికి తగ్గట్టే కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అటు బందోబస్తు, ఇటు ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి పెద్దపీఠం అనే నినాదంతోనే ఈసారి ముందుకెళ్తున్నాము. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకం ప్రయోజనాలను పొందేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం జరిగింది. విద్యుత్ రంగంలో సేవల విస్తరణ, అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ, విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రధానమంత్రి కుసుమ్ పథకం ఉద్దేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వ్యవస్థలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని విద్యుత్ రంగ సేవలను, ఉప కేంద్రాల వివరాలను, గణాంకాలను వివరిస్తూ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. నందిగామ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,40,00,000 నిధులు మంజూరయ్యాయని తంగిరాల సౌమ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆమె ఈరోజు మాట్లాడుతూ, రహదారులు, భవనాలు, ఆర్ఎండ్బి శాఖ ద్వారా ముఖ్యమైన రహదారి అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనాభా నిర్వహణ విధానంపై సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల పనులను మరింత వేగవంతం చేయాలని రైల్వే శాఖను కోరిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాబోయే 2 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. పామాయిల్ సాగు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.